నీవు నమ్మిన వాళ్లే నీకు గోతులు తీస్తున్నారేమో. నీవు ఇంతవరకు ఎవరినైతే ప్రేమించావో, లేదా ఎవరినైతే నమ్మావో, ఎవరినైతే ఆదరించావో, ఎవరినైతే బలపరిచావో, వారే ఈరోజు నీకు ఎదురు తిరిగి నీ మీద నిందలు వేస్తూ, అవమానకరంగా మాట్లాడుతూ, సమాజంలో నేను చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో. ఈ అనుభవం కొత్తదేం కాదు. ఆనాడు కీర్తనకారులు తమ జీవితాల్లో ఎదుర్కొన్నవే ఇవన్నీ కూడా. మా ప్రాణం తీసేయాలని చూస్తున్నారు ప్రభువా, వారు ఉరులు ఒడ్డుచున్నారు. పక్షులను వేటాడడానికి కొన్నిసార్లు వేటగాళ్ళు ఉరులు ఒడ్డుతూ ఉంటారు. ఆ ఉరుల్లో పక్షులు చిక్కుకుపోయి ఆ వేటగాడికి ఆహారంగా మారిపోతూ ఉంటాయి. అనేక మంది మనకు తెలియకుండానే ఉరులు ఒడ్డుతున్నారట. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే మన ప్రాణమును కృంగదీయాలని, మన ప్రాణము తీసివేయాలని. అంత మాత్రం కాకుండా కీర్తన గ్రంథం 31వ కీర్తన 9వ వచనం మనం చదివితే అందులో ఒక మాట ఉంటుంది, ప్రభువా నేను ఇరుకున పడి ఉన్నాను, నా కన్ను క్షీణించిపోతుంది ప్రభువా, నా ప్రాణము నా దేహము క్షీణించిపోతుంది, దయచేసి నన్ను కరుణించు అనే ప్రార్థన 31వ కీర్తనలో మనం చూస్తాం. నేను ఇరుకున పడి ఉన్నాను ప్రభువా,